అంబేద్కర్ విగ్రహానికి అవమానం జరగటం దారుణమన్నారు కాంగ్రెస్ నేత విజయశాంతి. మందకృష్ణ మాదిగకు సంఘీభావం తెలిపిన విజయశాంతి అంబేద్కర్ జయంతి ఉత్సవాల్లో సీఎం ఎందుకు పాల్గొనలేదని ప్రశ్నించారు. బడుగు బలహీన వర్గాలపై కేసీఆర్ కు ప్రేమ లేదన్నారు. ఉద్యమాలు చేయకుండానే తెలంగాణ వచ్చిందా అని ప్రశ్నించారు విజయశాంతి. దళిత బిడ్డ, ఎన్నో ఉద్యమాలు చేసిన బిడ్డ, తనెప్పుడు న్యాయం కోసం పోరాడతాడు కానీ అన్యాయాల కోసం కాదు. ఏంటంటే ఇవాళ అంబేద్కర్ గారి యొక్క ఇష్యూ మీద ఆయన స్టాచ్యూనేమో డంపింగ్ యార్డ్లో పడేస్తారు, ఆయన జయంతి ఉత్సవాలకేమో ముఖ్యమంత్రి గారు పార్టిసిపేట్ చేయరు. 125 అడుగుల విగ్రహాన్ని పెడతానని ముఖ్యమంత్రి గారు చెప్తారు, అది చేయరు. ఆయనకి ఎందుకు బిగినింగ్ నుంచి దళితుల మీద, ఆ బిడ్డల మీద అంటే ఒక చిన్న చూపు. నేను అందుకే ముందు నుంచి అంటాను, దొరల పరిపాలన అంటే ఇలాగే ఉంటుంది. బడుగు బలహీన వర్గాలకి న్యాయం జరగదు. ఆయన పరిపాలన ఉన్నంత వరకు, ఆయన ప్రభుత్వం ఉన్నంత వరకు న్యాయం జరగదు. అంటే ఒక నిరసన తెలియజేయడం కూడా తప్ప. మందకృష్ణ గారు ఏం చేశారు? నిరసన తెలియజేశారు. ఎవరి దగ్గరికి వెళ్ళి చెప్పుకోవాలి? అంటే కేసీఆర్ గారు ఉద్యమాలు ఏం చేయలేదా? అంటే ఫస్ట్ టైం ఆ ఉద్యమాలు చేస్తున్నాం, ఉద్యమాలు చేయకుండానే తెలంగాణ వచ్చిందా? అలాంటిది ఇవాళ మేము ఉద్యమాలు చేస్తారు తప్ప దేనికి ఆయన వచ్చి హౌస్ అరెస్ట్ చేశారు? ఇన్ఫార్మ్ చేశారా? కొన్ని కారణం చెప్పారా? ఎన్ని రోజులు ఉండాలని చెప్పారా? ఏది చెప్పలేదు ఇంతవరకు. ఇది అన్యాయం కాదా అని మేము అడుగుతున్నాం. త్వరగారు మరోసారి మేము ఉద్యమాలు చేయాల్సి వస్తుందేమో, మీరు మాకు ఛాన్స్ ఇస్తున్నారు, మీరు గౌరవిస్తారా, మమ్మల్ని ఉద్యమాలు చేయమంటారా? మీరు ఆలోచించుకోండి. ఇది మంచి పద్ధతి కాదు. తెలంగాణ అనేది మీ యొక్క సొత్తు కాదు, మీకోసం వచ్చింది కాదు. తెలంగాణ మేమందరం కలిసి పోరాటం చేసింది, మేమందరం కలిసి సాధించుకుంది. బడుగు బలహీన వర్గాలకి న్యాయం జరగాలన్న ఉద్దేశంతో ఎన్నో త్యాగాలు చేసి, ఎంతోమంది ప్రాణత్యాగాలు చేసి ఇవాళ ఈ తెలంగాణ వచ్చింది. వచ్చిన దగ్గర నుంచి తమరు ఏం చేస్తున్నారో దొర మీరు ఒక్కసారి ఆలోచించుకోండి. ఈ అవమానించడం, ఈ హౌస్ అరెస్ట్ చేయడం అన్నది మంచి పద్ధతి కాదు. దయచేసి నిర్ణయం తీసుకోండి, ఒక క్షమాపణ చెప్పండి. దళిత బిడ్డల్ని అవమానించడం